Welcome to Speed Study. Thank you for watching my videos and please subscribe to my channel. మనం ఈ వీడియోలో విపత్తు నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఆల్ ఎగ్జామ్స్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా మనకు దీనిపై నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి. అది గ్రూప్సే కానివ్వండి, విఆర్ఓ విఆర్ఏ అయినా, పంచాయతీ సెక్రటరీ అయినా, లేదా సెంట్రల్ ఎగ్జామ్స్ అయినా, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అయినా మనకు దీంట్లో నుంచి మినిమం వన్ క్వశ్చన్ అయితే ఉంటుంది. సో ఈ ఇంపార్టెంట్ టాపిక్ పై 50+ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది ఫస్ట్ టాపిక్. దీనిపై నుంచి ఇంకెన్ని క్లాసెస్ కూడా ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చేయడం జరుగుతుంది. కానీ ఇది ముందుగా ఫస్ట్ది. దీంట్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు, మనకు ఇంతకుముందుకు ఏ విధంగా అడిగిర్రు, వాటి గురించి దీంట్లో డిస్కస్ చేద్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విపత్తు అంటే ఏంటి? అసలు విపత్తు అంటే ఏంటి? ఫస్ట్ క్వశ్చన్, విపత్తు అంటే ప్రమాదకర సంఘటన, అనుకోకుండా జరిగేదాన్ని విపత్తు అంటాం. దీని వలన ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టము జరుగుతుంది. విపత్తు మనకు సడన్గా ఎటువంటి ఊహ లేకుండా ఒకటేసారి వచ్చి, అది ఏదైనా కానీ యాక్సిడెంట్ అయినా అది ఒక విపత్తే. లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఒక ఫ్యామిలీని తీసుకుంటే దాంట్లో ఇంటి పెద్ద సడన్గా ఎక్స్పైర్ అయినా, లేకపోతే ఏదైనా జరిగి అతనికి ఏదైనా ఇబ్బంది జరిగినా ఆ కుటుంబానికి కలిగేదాన్ని కూడా విపత్తుగానే మనం పరిగణించడం జరుగుతుంది. విపత్తు అంటే అనుకోకుండా జరిగేది, దాని వలన మనకు చాలా నష్టం, ఎందుకంటే కోలుకోలేని నష్టం జరుగుతుంది. ప్రాణమే కావచ్చు, ఆస్తే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అన్నీ కోల్పోవడాన్ని విపత్తు అంటాం. ఇది ఆన్సర్. సో మనకి విపత్తు అంటే ప్రమాదకర సంఘటనకు వస్తుంది, ప్రాణ నష్టం కలిగించేది, ఆస్తి నష్టం కలిగించేది. సో ఆన్సర్ ఇస్ ఆల్. నెక్స్ట్ వన్, కింది వాటిలో బలహీనతకు దారితీసే అంశం. బలహీనతకు అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఏది బలహీనంగా ఉండొచ్చు? ప్రాంతం. అతనికి ఆ ప్రాంతం, ఎందుకంటే ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టి మరో ప్రాంతానికి వెళ్ళకపోవడం అతని బలహీనత కావచ్చు. జనాభా పెరుగుదల, పట్టణీకరణ, ఇవన్నీ బలహీనతలకు దారితీసేటివి. ఎందుకంటే మనం ఉన్న ప్లేస్లోనే మనకు అక్కడ ఎప్పుడో ప్రమాదం జరుగుతుంది అని ఇప్పుడు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళలేకపోవడం, మరియు ఒకటేసారి చిన్న ప్లేస్లో అధిక జనాభా పెరిగి ఏది అందుబాటులో ఉండకుండా అన్నీ కలిబిలగా కావడం, లేదా పట్టణీకరణ, అంతవరకు ఉన్న విలేజ్ కాస్త పట్టణంగా మారి ఇంకేదో కొత్త లోకం కనిపించినట్టు అవ్వడం, ఇవన్నీ ఆ వ్యక్తికి కలిగే బలహీనతలే. సో ఆన్సర్ ఇస్ ఆల్. నెక్స్ట్, విపత్తు నిర్వహణలో అంతర్భాగం ఏది? ఇప్పుడు విపత్తు కలిగింది, మరి దాన్ని మనం ఏ విధంగా అడ్డుకోవాలి, లేదా దాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి? సో విపత్తు వస్తుంది, మనకు ఏదో ఒక ప్రమాదం వస్తుందని మనకు ముందుగా తెలిస్తే దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలో దానికి సంసిద్ధతగా, అంటే రెడీగా ఉండడం. లేదు, మనకు తెలియకుండానే విపత్తు వచ్చింది, మరి దాని నుంచి మనం ఉపశమనం పొందడం. ఎందుకంటే ఏదో ఒక చిన్న ఆపద జరిగింది, అదే దాని గురించే తలుచుకుంటూ ఉండలేం కదా. సో దాని నుంచి రికవరీగా ఉపశమనం జరిగి మళ్ళీ మన కొత్త జీవితాన్ని ప్రారంభించడం. పునరావాసం. సో మనం ఉంటున్న ఇల్లు, జాగా, భూమి అంతా పోయింది. సో అక్కడే అంతా కోల్పోయాక అక్కడే ఉండలేం కదా, ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ మళ్ళీ మన జీవనాన్ని ప్రారంభించడం. ఇవి విపత్తును, జరిగిన ప్రమాదాన్ని ఎదుర్కోవడంలో అయితే ముందుగా సంసిద్ధంగా ఉండడం, తెలిస్తే రెడీగా ఉండడం, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో. తెలియకుండా జరిగిపోయిన దాన్ని ఉపశమనం పొంది మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించాలి. లేదు, వచ్చింది మొత్తం కోల్పోయినంత మాత్రాన ఓడిపోయి అక్కడే ఉండకుండా మళ్ళీ మన జీవితాన్ని ప్రారంభించాలి, పునరావాసం. సో ఆన్సర్ ఇస్ ఆల్. కింది వాటిలో సహజ విపత్తు. సహజంగా జరిగే వాటిని సహజ విపత్తులు అంటాం. కృత్రిమంగా అంటే మానవ తప్పిదాల వల్ల జరిగే వాటిని కృత్రిమ విపత్తులు అంటాం. సహజంగా అంటే కరువు, వానలు వర్షాలు లేకపోవడం వల్ల వచ్చేది కరువు.
సో మన వాహనాలు మనకు ఆపలేము, అవి రమ్మంటే రావు, పోమంటే పోవు, కాబట్టి అది వచ్చేది కరువు, సహజ విపత్తు. వరదలు, ఇది కూడా సహజంగా జరిగే విపత్తే. తుఫానులు, నెక్స్ట్ తుఫానులు మానవ సంబంధం లేకుండా జరిగే విపత్తులను సహజ విపత్తులు అంటాం. ప్రకృతి పరంగా వచ్చేటి కరువు కాటకాలే కానీ, వరదలే కానీ, తుఫానులే కానీ సహజ విపత్తులు. సో ఆన్సర్ ఇస్ ఆల్. నెక్స్ట్ కింది వాటిలో ప్రకృతి వైపరీత్యం కానిది, ప్రకృతికి సంబంధం లేకుండా జరిగేది. ఇందాకే డిస్కస్ చేసాం, కరువు కాటకాలు ప్రకృతితో వస్తాయి అని, ఇది కాదు. వరదలు ప్రకృతితో వస్తాయి, భూకంపం ప్రకృతితో వస్తుంది. అంటు వ్యాధులు, ఇది ప్రకృతితో సంబంధం లేకుండా మనము ఒకవేళ మనుషులు పర్యావరణాన్ని సరిగా ఉంచుకోకపోయినా వచ్చే వ్యాధులు అంటు వ్యాధులతో వస్తాయి. సో ఇది మానవ తప్పిదాల వల్ల వస్తుంది కాబట్టి ఇది ప్రకృతి సంబంధం లేదు, ఇది ప్రకృతి వైపరీత్యం కాదు. సో ఆన్సర్ ఇస్ సి. విపత్తులు సంభవించడానికి కారణం ఏమిటి? విపత్తులు ఏ విధంగా వస్తాయి అంటే మానవుని కార్యకలాపాల వల్ల కూడా రావచ్చు. మనం అన్నీ కరెక్ట్గా లేకపోతే, ఇప్పుడు వరదలు వస్తున్నాయి, వరదలు అంటే మనము డ్యాములు కరెక్ట్గా కట్టుకోలేకపోతే ఉన్న ఇండ్లన్నీ కొట్టుకపోతాయి, అది మానవ తప్పిదాలు. పర్యావరణం క్షీణించడం, అవును, మనం పర్యావరణం అనేది రోజు రోజు క్షీణించడం వలన దానివల్ల కూడా విపత్తులు సంభవిస్తాయి. సో ఆన్సర్ ఇస్ ఏ అండ్ బి. విపత్తులకు సంబంధించి కింది వాటిలో సరి అయినది ఏది? విపత్తులను నివారించవచ్చు. విపత్తులను నివారించవచ్చు అంటే మొత్తం రాకుండా చేయడం ఎవరి వల్ల కాదు, ఎందుకంటే మానవ తప్పిదాల వల్ల వచ్చే విపత్తులను అయితే నివారించగలం, కానీ ప్రకృతి పరంగా వచ్చే విపత్తులను మనం నివారించలేం. సో ఇది కాదు. నెక్స్ట్ విపత్తులను ఎదుర్కోవచ్చు అంటే అవి వస్తున్నాయి, అవి ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు, మనం ఎంత రెడీగా ఉన్నా వాటిని ఖచ్చితంగా ఎదుర్కోగలము అని లేదు. విపత్తులను ఊహించవచ్చు, మనం దీంట్లో 50% మాత్రమే మనకు ఛాన్స్ ఉంటుంది, విపత్తులు ఇప్పుడు రావచ్చు ఇలా ఉంటాయి అని. ఒక 50% మాత్రమే ఊహించగలం, కానీ 100% ఊహించలేం. కానీ మనం ఏది సంబంధించి కింది వాటిలో ఏది అంటే విపత్తు దుష్ఫలితాలను తగ్గించవచ్చు. అవును, విపత్తు సంభవిస్తుంది, ఇప్పుడు తుఫాను వస్తుంది, తుఫాను వల్ల జరిగే నష్టాన్ని కొంతవరకైనా మనం తక్కువ చేసుకోగలం. సో ఆన్సర్ ఇస్ బి. భూకంపాలు, తుఫానులు, సునామీలు, అగ్నిపర్వత ఉద్భేదాలను, వరదలు, కొండ చర్యలు విరిగిపడడం, కరువు కాటకాలు, ఇవి ఏ రకమైన విపత్తులు? సహజ విపత్తులు. ఎందుకంటే భూకంపం మానవుని తప్పిదంతో రాదు, అది ప్రకృతి పరంగానే వస్తుంది. తుఫానులు మనం క్రియేట్ చేయలేం, సునామీలను మనం ఏమీ చేయలేం. సో ఇవన్నీ ప్రకృతిపరమైన సహజ విపత్తులు. రోడ్డు అగ్ని ప్రమాదాలు, వాతావరణ కాలుష్యం, అనావృష్టి, రసాయన విస్ఫోటనాలు, యుద్ధాలు, పౌర సంఘర్షణ మొదలైనవి ఏ రకమైన విపత్తులు? ఇవి మానవుని వల్ల కలిగే విపత్తులు, మనం చేసే పనుల వల్ల ఏర్పడే విపత్తులు, కాబట్టి ఇవి మానవ నిర్మిత విపత్తులు. ఇండియాలో ఎంత శాతం భూభాగం భూకంపాలకు గురవుతుంది? ఎంత శాతం? మొత్తం భూమిలో 58% భూమి భూకంపాలకు గురవుతుంది. నెక్స్ట్ మన దేశంలో 12% భూభాగం ఏ విపత్తుకు గురవుతుంది? 12%, మొత్తం ఎంత? 58% మొత్తం భూకంపాలకు గురవుతుంటే 12% ఏ విపత్తుకు గురవుతుంది? వరదలకి. 12% వరదలకి. దేశంలో తుఫానులకు గురయ్యే ప్రాంతం, దాని శాతం ఎంత? తుఫానులకి 8%. ఇండియాలో ఎన్ని మిలియన్ హెక్టార్ల భూభాగం వరదలకు గురవుతుంది? ఇందాక మనకు పర్సంటేజ్ అడిగాం, ఇప్పుడు హెక్టార్స్ అంటే 40 మిలియన్ హెక్టార్ల భూభాగం వరదలకు గురవుతుంది. ఏ సంవత్సరంలో విపత్తు నిర్వహణ చట్టం చేయడం జరిగింది? విపత్తులను ఎదుర్కోవడానికి విపత్తు నిర్వహణ చట్టం 2005లో చేయడం జరిగింది. విపత్తు నిర్వహణ, జాతీయ విపత్తు నిర్వహణ బిల్లును భారత పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది? 2005లో చేసిన చట్టం ఎప్పుడు ఆమోదం పొందింది అంటే 2005 డిసెంబర్ 12న.
ఏ తేదీన హిందూ మహాసముద్రంలో సునామీ సంభవించి దేశంలో 10,000 మంది చనిపోవడం జరిగింది? 26/12/2004 ఇంపార్టెంట్ డేట్. 26/12/2004. దీన్ని ఎలా గుర్తుంచుకోవచ్చు? సింపుల్. 12 6 12 12 24 ఈ రెండు తీసేస్తే 24. సో 26/12/24. ఫస్ట్ 26 గుర్తుంటాయి, ఎందుకంటే మనకు అన్ని ఆప్షన్స్లో 26 ఉంది. 26 2 × 6 12 6 12 12 × 2 24 గుర్తుంచుకోవడానికి. హిందూ మహాసముద్రంలో సునామీ సంభవించిన రోజు 26/12/2004. ఏ తేదీన గుజరాత్లోని భుజ్ కచ్లో భూకంపం సంభవించి 10,000కు పైగా చనిపోవడం జరిగింది? ఇక్కడ అగైన్ 26, కాకపోతే 1/1 26/1/2001. ఒరిస్సాలో 9,000 మంది మరణానికి కారణమైన సూపర్ సైక్లోన్ సంభవించిన డేట్? 29/10/1999. 29/10/1999. NDMA ఫుల్ ఫామ్? NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఏర్పడిన సంస్థలు: NDMA ఏర్పడింది, SDMA ఏర్పడింది, NIDM ఏర్పడింది. ఇవన్నీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఏర్పడిన సంస్థలు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్ని విపత్తులకు గురవుతున్నాయి? దేశంలోని మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకొని మొత్తం ఎన్ని విపత్తులకు గురవుతున్నాయంటే 25. 1980 నుంచి 2010 మధ్యకాలంలో ప్రకృతి సిద్ధ విపత్తుల వల్ల దేశంలో ఎంతమంది చనిపోయారు? 1,43,039 మంది. 1,43,039 మంది. నెక్స్ట్, భారత మొత్తం తీరరేఖ పొడవులో ఎంత తుఫానులకు గురయ్యే అవకాశం ఉంది? సో ఫస్ట్ మనకు భారతదేశానికి తీరరేఖ మొత్తం ఎంత? 75/17 7,517 కిలోమీటర్లు. ఇందులో ఎంత పొడవు తుఫానులకు గురవుతుంది అంటే 5,700 పొడవు ఉన్న దూరం తుఫానులకు గురయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ విపత్తు నివారణ శతాబ్దంగా ఐక్యరాజ్య సమితి ఏ శతాబ్దాన్ని ప్రకటించింది? శతాబ్దం 1992-2000. అంతర్జాతీయ విపత్తు నివారణ దశాబ్దం. అంతర్జాతీయ విపత్తు నివారణ దశాబ్దం 1992-2000. ఏపీలో ఏ సంవత్సరంలో భారీ తుఫాను సంభవించి 1,000 మంది మరణానికి కారణమైంది? 1977లో భారీ తుఫాను సంభవించి చాలామంది, వేలాది మంది మరణానికి కారణమైంది. కింది వాటిలో మానవ కారక విపత్తు ఏది? భూకంపం మానవ కారకం కాదు, సునామీ కాదు. సో బాంబు దాడులు మానవునితో వచ్చాయి కాబట్టి ఆన్సర్ ఇస్ బాంబు దాడులు. విపత్తు నిర్వహణలో భాగాలు. విపత్తును మనం ఏ విధంగా ఎదుర్కోవాలి? విపత్తు నిర్వహణలో అంటే నివారణ, దానికి ఒక మార్గం, వస్తుందని రెడీగా ఉండడం, ఉపశమనం. ఇవన్నీ విపత్తు నిర్వహణలోని భాగాలు. ఆన్సర్ ఇస్ డి. డిజాస్టర్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? ఫ్రెంచ్. డిజాస్టర్ అంటే ఏంటి? డిజా ప్లస్ స్టార్, దుష్ట నక్షత్రం. విపత్తు ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది? వైపరీత్యం హజార్డ్, భేద్యత అవును, సామర్థ్యం. వీటన్నిటిపై విపత్తు ఆధారపడి ఉంటుంది. అది ఏ విధంగా వస్తుంది? వైపరీత్యం, అది ఎంత నాశనం చేస్తుంది? భేద్యత, దాని సామర్థ్యం ఎంత, దాని కెపాసిటీ. నెక్స్ట్, వైపరీత్యం అంటే ప్రమాదం కలిగించగల సహజ సంఘటన అవును, ప్రమాదం కలిగించగల మానవ కార్యకలాపం. ఇవి రెండింటిని వైపరీత్యాలు అంటాం. సో ఆన్సర్ ఇస్ సి, పై రెండు. హజార్డ్ అనేది ఏ భాషా పదం? ఫ్రెంచ్ నుంచి భాషా పదాన్ని తీసుకోవడం జరిగింది.
కింది వాటిలో భౌగోళిక సంపద కింద ఇచ్చిన ఆప్షన్స్లో భౌగోళిక సంబంధ విపత్తు కానిది ఏది? భౌగోళికంగా అంటే భూకంపం భౌగోళికంగా అంటే సహజంగానే వస్తుంది, కరువులు సహజంగానే వస్తాయి, అగ్నిపర్వతాలు సహజమే, అంటువ్యాధులు కాదు. నెక్స్ట్, కింది వాటిలో జీవ సంబంధ విపత్తు, అంటువ్యాధులు అంటే మానవ తప్పిదాల వల్ల వచ్చేటిదే, ఆహార కలుషితం అవడం అవును, జంతువుల నుంచి వచ్చే వ్యాధుల వ్యాప్తి, ఇవన్నీ జీవ సంబంధ విపత్తుల కిందకే వస్తాయి. నెక్స్ట్, భేద్యత అంటే ఏమిటి? విపత్తుకు గురయ్యే పరిస్థితిని భేద్యత అంటాం. కింది వాటిలో భేద్యతపై ఆధారపడని అంశం, విపత్తుపై ఏది ఆధారపడదు? అంటే ఆర్థిక పరిస్థితి భేద్యతపై ఆధారపడదు అంటే పడుతుంది, ఎందుకంటే అక్కడ వస్తే మనకు ఆర్థికంగా దెబ్బతినడం జరుగుతుంది. సో ఇది కాదు. వయస్సు, అవును, ఇది కూడా భేద్యతపై ఆధారపడుతుంది. పేదరికము, ఇది పడుతుంది. సో ఆన్సర్ ఇస్ ఏది కాదు. ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఆధారపడదు అని అడిగాడు, కానీ ఇవి 3 ఆధారపడుతాయి. నెక్స్ట్, విపత్తు నిర్వహణ ఎప్పుడు చేపట్టారు? విపత్తు నిర్వహణ అనేది ఎప్పుడు చేపట్టవచ్చు? విపత్తు నిర్వహణ అంటే వస్తుంది అని మనకు ముందుగా కొద్దిగా డౌట్ వచ్చినా దానికి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అంటే విపత్తుకు ముందుగా, విపత్తు జరుగుతున్న సమయంలో కూడా మనం దాన్ని ఎదుర్కోవచ్చు. విపత్తు వచ్చి అయిపోయిన తర్వాత కూడా జరిగిన నష్టానికి ఏ విధంగా మళ్ళీ మనం పునరావాసం కల్పించుకోవాలి అనేది కూడా చేపట్టవచ్చు చర్యలు. సో విపత్తు నిర్వహణ చర్యలు ఎప్పుడు చేపట్టవచ్చు అంటే ముందు జరుగుతున్నప్పుడు, తర్వాత కూడా చేపట్టవచ్చు. ప్రథమ స్పందకులు అంటే ఎవరు? విపత్తుకు లోనయ్యేవారు ప్రథమ స్పందకులు అంటాం. మరియు విపత్తుకు తక్షణమే స్పందించేవారు, ఉపశమనం కలిగించేవారు, వీరందరూ తక్షణ ప్రథమ స్పందకులే అవుతారు. ఎందుకంటే విపత్తు వలన ఫస్ట్ ఎఫెక్ట్ జరిగేది ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలకు, అంటే విపత్తుకు లోనయ్యేవారు, అక్కడ వస్తుంది అని తెలవగానే దాని గురించి తట్టుకోవడానికి సిద్ధమయ్యేవారు. సరే, విపత్తు జరుగుతున్న దాని నుంచి ఉపశమనం కలిగించేందుకు చూసేవారు, వీరందరూ ప్రథమ స్పందకులే. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2005 డిసెంబర్ 23 నుంచి. చట్టం 2005లో చేయడం జరిగింది, ఇది అమల్లోకి వచ్చింది 2005 డిసెంబర్ 23న. కమ్యూనిటీ అంటే ఏంటి? ఇది ఇంపార్టెంట్. కమ్యూనిటీ అంటే ఒక ప్రాంతంలో నివసించే ఆ ప్రాంత ప్రజలు అందరూ ఒక కమ్యూనిటీగా ఉండొచ్చు, లేదా స్థానికంగా గుర్తింపు ఉండేవారు, అంటే స్థానికంగా కులాలుగా లేదా మతాలుగా ఒక గ్రూప్గా ఉండడం, లేదా అందరూ కలిసి ఒక రాజకీయ పార్టీగా ఉండడం, వీరందరినీ వీరందరూ ఒక కమ్యూనిటీ అంటాం. లేదా ఒకే జీవన విధానం అంటే కులాలు. సో ఇప్పుడు ఏ కులం వారు ఆ కుల వృత్తి చేసుకుంటూ ఒకే విధంగా జీవించడం, లేదా అందరూ మధ్యతరగతి కానీ ఆదాయం పరంగా కూడా ఒకే విధమైన జీవనాన్ని కలిగి ఉండడం, వీరందరినీ కమ్యూనిటీగా మనం పేర్కొనవచ్చు. కింది స్థాయిలో విపత్తు నిర్వహణ చేపట్టేవారు ఎవరు? స్థానిక ప్రభుత్వం కింది స్థాయిలో అంటే పట్టణాలు లేదా గ్రామాల ప్రభుత్వం. ఇప్పుడు విలేజ్లో ఏదైనా విపత్తు జరిగితే దాంట్లో ముందుగా రియాక్ట్ అయ్యి దానికోసం సన్నద్ధంగా ఉండేది ఆ గ్రామ సర్పంచ్ లేదా ఆ లోకల్ క్యాండిడేట్స్. సో స్థానిక ప్రభుత్వం. కింది స్థాయిలో జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ చైర్పర్సన్ ఎవరు? జిల్లా కలెక్టర్, జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ చైర్పర్సన్. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ పర్సన్ ముఖ్యమంత్రి. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు ప్రధానమంత్రి. ప్రపంచ విపత్తు నివేదికను ఎవరు తయారు చేస్తారు? రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సంయుక్తంగా ప్రపంచ విపత్తు నివేదికను తయారు చేస్తుంది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు పాత పేరు, ఇంతకుముందుకున్న పేరు నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇప్పుడు దాని పేరు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థగా మార్చడం జరిగింది. సీడర్ అనే తుఫాను బంగ్లాదేశ్ను ఏ సంవత్సరంలో తాకింది? 2007లో. లాతూర్లో భూకంపం సంభవించిన సంవత్సరం 1993లో మహారాష్ట్రలోని లాతూర్లో భూకంపం సంభవించింది. డిజాస్టర్
ప్రాసెస్నెస్ అంటే విపత్తులకు ప్రభావితమయ్యే ప్రాంతాన్ని డిజాస్టర్ ప్రాసెస్నెస్ అంటారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడిన విషవాయువు ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మనకు ఎందులోనైనా అడిగే ఛాన్స్ ఉంటుంది. భోపాల్ గ్యాస్లో వెలువడిన వాయువు మిథైల్ ఐసోసైనేట్. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడిన వాయువు విషవాయువు మిథైల్ ఐసోసైనేట్. జపాన్లోని హిరోషిమా నగరంపై అమెరికా అణుబాంబు ఎప్పుడు దాడి చేసింది? 1945 ఆగస్టు 6న. సాధారణంగా సహజ విపత్తులకు బాధ్యత వహించేది నోడల్ ఏజెన్సీ ఏది? సహజ విపత్తులకు హోంమంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది. సహజ విపత్తులకు హోంమంత్రిత్వ శాఖ. ఎందుకంటే కొన్ని విపత్తులకు కొన్ని శాఖలు ఉన్నాయి. అవి ఏంటి అనేది చూద్దాం. సహజ విపత్తులకి హోంమంత్రిత్వ శాఖ. భారత్లో కరువుకు బాధ్యత వహించే నోడల్ ఏజెన్సీ కరువు కాటకాలకి కరువులకి ఏది అంటే కరువు ఎందులో సంభవిస్తుంది? వ్యవసాయంలో. సో భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ కరువు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. సునామీలకు సంబంధించిన నోడల్ ఏజెన్సీ ఏది? సునామీలకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో సునామీలు భూమికి సంబంధించిన సునామీలు కాబట్టి వీటిని నోడల్ ఏజెన్సీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. కింది వాటిలో విపత్తులను ఎదుర్కొనే మార్గాలు ఏవి? దీర్ఘకాలిక ప్రణాళిక కలిగి ఉండడం. అవును, ఎందుకంటే విపత్తులు ఇప్పుడు తుఫానులే కానీ సునామీలే కానీ వస్తున్నాయి అంటే దానికి ముందు నుంచే ఒక ప్రణాళిక ఉండి దానికి జరుగుతున్నప్పుడు వచ్చే సూచనలు ఉన్నప్పుడు ముందు జాగ్రత్త చర్యగా ప్రజలను కాపాడడం. దీర్ఘకాలిక ప్రణాళికను కలిగి ఉండడం కరెక్టే. విపత్తులకు కారణమయ్యే కార్యకలాపాలను తగ్గించడం. మానవ నిర్మిత విపత్తులను ఎదుర్కోవడానికి మానవులు చేసే తప్పిదాలను తక్కువ చేసుకుంటూ వాటిని రాకుండా చేయడం. విపత్తు సంభవించే ప్రాంతాల్లో రక్షణ దళాలను ఏర్పాటు చేసుకోవడం. ఇందాక చెప్పుకున్నట్టు దీర్ఘకాలిక ప్రణాళికతో పాటు ఒక ఫోర్స్ని అక్కడ ఉంచి దానికి జరుగుతున్నప్పుడు సహాయాన్ని అన్ని విధాలుగా ఏర్పాటు చేసుకోవడానికి దళాలను అక్కడ ఉంచుకోవడం. సో ఆన్సర్ ఇస్ ఆల్. విపత్తుల ప్రభావం కింది వాటిలో వేటిపై ఉంటుంది? సహజ భౌతిక వనరులపై అవును, మానవ వనరులపై అవును, ఆర్థిక వ్యవస్థపై అన్నిటిపై ఉంటుంది. ఎలా అంటే ఒక విపత్తు తుఫాను వచ్చిందంటే ఇక్కడ ఉన్న చెట్లు చేమలను అన్నింటినీ నాశనం చేసేస్తుంది. సహజ భౌతిక వనరులు. మానవ వనరులు మనుషులు ఎంతమంది అయినా చనిపోవచ్చు. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు వరదలు వచ్చి పెద్ద పెద్ద ఇండ్లు బిల్డింగ్స్ అన్నీ కూలిపోతే ఇండ్లు లేకుండా వాళ్ళందరూ రోడ్డుపై రావడం అవుతుంది. సో ఆర్థికంగా సామాజికంగా భౌతికంగా ప్రాణాలు అన్నీ కోల్పోవచ్చు. సో ఆన్సర్ ఇస్ ఆల్. కింది వాటిలో మానవుడి ప్రత్యక్ష చర్య అన్ని విపత్తుల కంటే విధ్వంసమైనది ఏది? ఉగ్రవాదం. ఉగ్రవాదం విపత్తు అన్నిటికంటే అణు విస్ఫోటనం అంటువ్యాధులు భూతాపాల కంటే అన్నిటికంటే విధ్వంసమైంది ఉగ్రవాదం. ఎప్పుడు ఎక్కడ ఎవడు బాంబు పేల్చుకుంటాడో ఎవడు ఎట్లా చనిపోతాడో తెలియకుండా జరుగుతుంది. అణు విస్ఫోటనం అంటే ఒకటేసారి వచ్చేస్తుంది మొత్తం ఎగిరేసేస్తుంది, కానీ ఈ ఉగ్రవాదం అనేది చాలా భయంకరమైనది. నెక్స్ట్, బీహార్లో కోసీ నదికి వరదలు సంభవించిన సంవత్సరం. బీహార్లో ఉన్నటువంటి కోసీ నదికి 2008లో వరదలు సంభవించడం జరిగింది. ల్యాండ్ స్లైడ్స్ కొండ చర్యలు మంచు చర్యలు విపత్తులకు బాధ్యత వహించేది. కొండ చర్యలకి మంచు చర్యలకి. సో ల్యాండ్ స్లైడ్స్ అవలాంచెస్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నోడల్ ఏజెన్సీగా బాధ్యత వహిస్తుంది. భారత జల కమిషన్ కింది వాటిలో వేటికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది? జలం వాటర్ వరదలకి. ఎందుకంటే తుఫానులు సునామీలు మనకు సముద్రంలో సంభవిస్తుంటాయి, కానీ జలం అంటే ఇప్పుడు మనకి వరదలు మన నదుల వలన వస్తుంటాయి. దీనికి నోడల్ ఏజెన్సీగా భారత జల కమిషన్ వ్యవహరిస్తుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింది వాటిలో బాధ్యత దేనికి వహిస్తుంది? ఆరోగ్యం జీవ సంబంధమైన విపత్తులకి. సో మిగతా ఇవి కాదు, జీవం ఆరోగ్యం మనిషికి సంబంధించిన జీవం కాబట్టి జీవ సంబంధమైన విపత్తులకి ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ఐఎండి అంటే ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్. ఐఎండి. బహుళ వైపరీత్య మండలం అంటే ఒకటి కంటే ఎక్కువ వైపరీత్యాలు సంభవించడానికి అనువుగా ఉన్న ప్రాంతాన్ని బహుళ వైపరీత్య మండలం అంటాం. ఒకటి కంటే ఎక్కువ బహుళ
సో ఇవి మనకు ఉన్నటువంటి విపత్తులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు అండ్ ముఖ్యమైన క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్ అయితే ఆల్రెడీ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్, ఇంకా భవిష్యత్తులో కూడా రిపీటెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ అవి. ఇది మొదటి పార్ట్. మిగతావి కూడా కొన్ని పార్ట్స్ ఉన్నాయి, అవి చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.